తిరుమల తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ దాని మీద సిట్ దినేష్ కుమార్ కమిటీ నివేదిక అది ఇప్పుడు మళ్ళీ దాని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటి మీద నేను ముందే స్పందించాను. రేపంతా ఎన్నికల చర్చలు ఉంటాయి కాబట్టి ఇంకొకటి రెండు ముక్కలు మటుకు మీతో పంచుకోవాల్సి ఉంది. మొదట ఒక పత్రిక చాలా ప్రముఖంగా అనిల్ సింఘాల్ అని భారీగా ఇచ్చింది. ఆ రోజు ఇవ్వనటువంటి మరో పత్రిక రెండో రోజు మరొక రకమైన కథనం ఇచ్చింది. ఇది అంతా నడిచిన తర్వాత ఈరోజు కనుక మనం చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కమిటీలో ప్రత్యేక సభ్యులుగా ఉన్నారు. అసలు అంత తక్కువగా ఎలా ఇస్తున్నారు అనేది చూడకుండా కొనుగోలుకు అనుమతి ఇవ్వడం అక్కడే జరిగింది కాబట్టి వాళ్ళు బాధ్యులు అని ఈ దినేష్ కుమార్ కమిటీ తేల్చింది. కానీ వాళ్ళ మీద చర్యలకు సిఫార్సు చేయలేదు అని ఒక పత్రిక చెప్తోంది. అలాగే అనిల్ సింఘాల్ పాత్ర నామమాత్రం. మొదట్లో అసిస్టెంట్ అడిషనల్ ఈఓగా, తర్వాత ఏమో ఈఓగా ఉన్న ధర్మారెడ్డి బాధ్యులు అని ఉంది అని ఇంకో పత్రిక రాస్తుంది. వీటిలో ఇంకోటి ఏంటంటే చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేశారు? వైవి సుబ్బారెడ్డిని వదిలేయటానికే సిట్ ఇదంతా చేసింది ఏది అంటే బహుశా ఇప్పుడు అని ఇంకొక మాట. అంటే ఇప్పుడు ఇంత లోపల మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఈరోజు మాట్లాడారు మీడియాతో. అసలు వాళ్ళని వదిలేసి మేము ఎలా అవుతాము? ప్రత్యేక కమిటీ సభ్యులు వాళ్ళు ఎలా నిర్ణయాలు చేస్తారు? మీరు వాళ్ళని వదిలేసి వీళ్ళని ఎలా అంటారు? బాలు అని ఇంకేవో పేర్లు పెట్టారు, కానీ ముఖ్యమైన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారని ఈయన ప్రశ్నిస్తున్నారు. ఆ కమిటీలో వాస్తవ సభ్యులైనటువంటి ప్రస్తుత మంత్రి పార్థసారథి, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అప్పుడు సభ్యురాలుగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి, వీళ్ళను మీరు ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదని ఆయన అడుగుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో కూడా అనుకున్నదే చైర్మన్ కూడా మార్చేస్తారని ఆయన ఏదో జోషిని చెప్తున్నారు. అంటే ఈ మొత్తంలో ఎలా ఉంది అంటే ఇంతకాలం జరిగాక, సుప్రీంకోర్టు చూశాక, సిబిఐ చేశాక, మళ్ళీ సిట్ వచ్చాక కూడా ఎక్కడుంది లడ్డు కేసు అంటే అక్కడే ఉందని అనిపిస్తుంది. ఎవరికి కావాల్సిన పేర్లు వాళ్ళు, ఎవరిని సమర్థించుకునేది వాళ్ళు, ఎవరిని అందులో ముందు ఏ ఇవో వెనక ఏ ఇవో ఇవే తప్ప నిర్దిష్టంగా ఏమీ తేలలేదు. పైగా చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. ఇప్పుడు మా ఉద్దేశంలో ఉన్న వాళ్ళని మీరు చెప్పకపోతే దీన్ని సందేహిస్తాము, ఇది తప్పు అయిపోతుంది అని ఎవరికి వాళ్ళు మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? భక్తులకు కానీ ప్రసాదానికి కానీ రాజకీయమే తప్ప ఇంక ఇక్కడ ఏముంది? పైగా వీటన్నిటికీ సిబిఐ వాళ్ళు వేసిన సిట్ అన్నప్పుడు కేంద్రం, ఇప్పుడేమో రాష్ట్రమే నేరుగా వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రికే ఇచ్చారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ విషయం స్పష్టంగా దీని మీద ఒక పారదర్శకంగా ప్రకటన చేయట్లేదు? ఈ లీకులన్నీ ఇచ్చి తద్వారా ముందుగానే రకరకాల అభిప్రాయాలు కలిగించడానికి ఎందుకు ప్రయత్నం జరుగుతోంది? ఇంకొకటి, ఆ 4 ట్యాంకులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తిరస్కరించిన వాటిని అనుమతించినందుకు బాధ్యత ఎవరు తీసుకోవాలి? అనిల్ సింఘాల్ అనే ఆయన 3 ప్రభుత్వాలు కూడా ఎలా కొనసాగాడు? కొనసాగడం వెనుక కేంద్రము, బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పాత్ర లేదా? అసలు తిరుమలలో తిష్ట వేసినటువంటి రకరకాల పేర్లతో తిష్ట వేసిన మధ్య దళారీ వ్యవస్థ, వాళ్ళ ప్రస్తావన ఇందులో ఎక్కడ లేదేమిటి? మనుషులుగా ఎవరినో ఒకరిని ఫిక్స్ చేయడం కోసం ఆ పేరు ఈ పేరు, ఆ పార్టీ ఈ పార్టీ, ఇది అసలు రాజకీయంగా 2 పార్టీల మధ్య యుద్ధమా? లేక తిరుమల తిరుపతి వ్యవస్థను ప్రక్షాళన చేయటము అన్నది ఇక్కడ ప్రధానమైన లక్ష్యమా? ఇంకా ఒక కీలకమైన సమస్య, అసలు ఇదంతా మత కోణంలో జరిగింది, అవినీతి కాదు అని చెప్పారు కదా. మరి నివేదికలో ఎక్కడ మత కోణంలో ఇవన్నీ చేశారని ఎందులో లేదే? మరి ఆ ప్రచారాలన్నీ చేసిన వాళ్ళు, ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు ఏమవ్వాలి? అంటే మన కళ్ళ ముందు పాత విషయాలన్నీ వదిలేయండి, చరిత్రలో చాలా చూసాం, చాలా చూస్తాం భవిష్యత్తులో కూడా. మన కళ్ళ ముందు వచ్చిన ఒక వివాదం మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ట్విస్ట్ చేసేసి రకరకాలైనటువంటి టచ్లు ఇచ్చేసి పక్కదోవ పట్టిస్తుంటే, డైవర్ట్ చేస్తుంటే ప్రభుత్వాధికారులు, దర్యాప్తు అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు అనుమతిస్తున్నారు? న్యాయస్థానాలు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నాయి? నాకు అయితే అర్థం కాదు. పారదర్శకత కావాలి, సూటిగా చెప్పాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా, ఏ దశలో జరిగినా అరికట్టడానికి ఏం చేయాలి, అరికట్టడం నిజంగా జరుగుతుందా లేదా అది చూడాలి. కానీ
నాకు తోచిన పేరు నేను, నాకు తోచిన కోణం నేను, నాకు నచ్చని పార్టీ నేను. ఇదే అయితే ఇంకెట్లా అండి? ఇప్పుడు ముదిరింది మళ్ళీ ఇది మరీ ఇది థర్డ్ స్టేజో ఏదో మూడో దశో ఏదో అన్నట్టుగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ దీనికి కరెక్షన్ వస్తుంది. మళ్ళీ ప్రభుత్వం దీన్ని పరిశీలించడానికి ఒక కమిటీ వేయడం ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పటికే జరిగి ఉండొచ్చు కూడా. ఎప్పటిదాకా వాళ్లకు నచ్చే ఒక పరిష్కారం, ఒక పద్ధతి ఏదో కనపడేదాకా. లేదంటే అసలు ఆకు అందకుండా పోకకు పొందకుండా ఏవో చర్యలు చేసేసి మళ్ళీ మామూలు అన్నట్టుగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎందుకు పెట్టలేదు, వీళ్ళని ఎందుకు పెట్టలేదు, సిట్ ఎవరెవరిని పెట్టిందో, సిబిఐ ఎవరెవరిని పట్టుకుందో చెప్పడానికి మనమే చెప్పేటైతే ఇంక వాళ్ళు ఎందుకు అప్పుడు? కొంతమంది సభ్యులైన వాళ్ళు అప్పుడు ఇప్పుడు కొనసాగుతున్న కొన్ని పార్టీల సభ్యుల గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను ఎవరిని సమర్థించమని వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఎవరి మీద అయినా చర్య తీసుకోండి. అధికార యంత్రాంగంలో అలాగే అనధికారికంగా అక్కడ కొనసాగుతున్నది. లేదా ఇప్పుడు హాథీరామ్జీ మఠం భూముల లాంటి సమస్యలు ఎందుకు చేపట్టడం లేదు? అసలు అవి రావడమే లేదే. కాబట్టి ఇదంతా రాజకీయ ప్రధానమైన లేదా ఆర్థికంగా కార్యకలాపాలకు సంబంధించిన తతంగంగా మారింది తప్ప ఇందులో భక్తి కానీ, పరిపాలనా సంబంధమైన ప్రమాణాల పరిరక్షణ కానీ, నిబంధనల పాటింపు కానీ వాటికి ఏం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఈ లీక్ స్టోరీల కంటే కూడా సూటిగా, స్పష్టంగా, అధికారికంగా ప్రకటన చేయడం, వీటికి స్వస్తి పలకడం మంచిది. లేకపోతే మళ్ళీ ఇంకొక దఫా మళ్ళీ రెచ్చగొడతారు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. మతం వల్లే జరిగిందన్నారు. మరి ఇందులో ఎక్కడ లేదే అన్నమాట. ఎక్కడో మా ఈ ధోరణిలోనే పొరపాటు ఉంది. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. పరిస్థితిని చక్కదిద్దాలి, ఈ ధోరణిని కూడా చక్కదిద్దాలి. ఏ మీడియా వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి. అసలు అక్కడ ఆధ్వర్యం వహిస్తున్నటువంటి వారికి సంబంధించిన మీడియా ఏమో మౌనం పాటిస్తోంది ఈ విషయంలో. చాలా ఆశ్చర్యం అన్నమాట. కావాల్సిన సత్యము చక్కదిద్దడమా లేకపోతే రాజకీయమైన వైరమా అనే ఒక సందేహం కలుగుతుంది. ఏడుకొండల వాడికి కూడా అంతుపట్టనంత దారుణంగా మారింది పరిస్థితి.